గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, విప్పుగా, చీఫ్ విప్పుగా, మంత్రిగా అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించాను. నీతిగా, నిజాయితీగా, పారదర్శకంగా మచ్చ లేకుండా రాజకీయ జీవితాన్ని గడిపిన విషయం అందరికీ తెలిసింది. ఒకటి, ఆదినారాయణ అనే వ్యక్తితో సహా మేము 6 మంది డైరెక్టర్లు కలిసి గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో 250 ఎకరాలు పెనుగొండ సమీపంలో తీసుకోవడం జరిగింది. మా 6 మంది డైరెక్టర్లకు తెలియకోకుండా ఎక్కడో చండీగఢ్లో ఒక సమావేశం ఏర్పాటు చేసినామని చెప్పి ఒక ఫేక్ రిజల్యూషన్ తీసుకొని కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా 100 ఎకరాల పైచిలకు హైవే దగ్గర అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కంపెనీ ఏమి చెప్తుందంటే బంధువులకు కానీ, మిత్రులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆస్తిని బదలాయించకూడదు. కానీ తన భార్య పేరిట, తన అల్లుని పేరిట, తన కొడుకు పేరిట, తన తమ్ముని పేరిట, తన తండ్రి పేరిట, కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా మాకు తెలియకోకుండా 6 మంది డైరెక్టర్లను విస్మరించి అక్రమంగా 100 ఎకరాల పైచలకు భూమిని రిజిస్టర్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా రికార్డ్స్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మీకు అందజేస్తాం ఎన్ని భూములు చేసుకున్నాడు. మాకు 1 ఎకరా కూడా మా పేరుతో రిజిస్ట్రేషన్ లేదు. ప్రస్తుతానికి కంపెనీలో ల్యాండ్ ఉంది. అంటే కంపెనీ నియమ నిబంధనలు విస్మరించే తాను, అక్రమంగా రిజిస్టర్ చేసుకోవడం తాను, నియమ నిబంధనలు వచ్చే తాను బురద మాత్రం మా మీద చల్లుతున్నాడు. మేము అందరం 6 వారు అప్పీల్ చేశాము. ఎన్సిఎల్టీలో ఆర్డర్ వచ్చింది, స్టే. కోర్టులో కూడా స్టే వచ్చింది. మేము దాని జరుపుకోలేదు. ఎందుకంటే నిక్కచ్చిగా మేము డబ్బులు పెట్టాము. మా 6 మంది డైరెక్టర్ డబ్బులు రావాలని చెప్పి కోర్టులో వేశాము. ఎక్కడో హింస చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, భయపెట్టలేదు, ప్రలోభపెట్టలేదు. ఆయన జోలికి మేము అసలు పోలేదు. కోర్టులో ఉంది 6 సంవత్సరాల నుంచి. వచ్చినప్పుడు వస్తుంది, మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. తాను చేసిన తప్పులని కప్పించుకోవడానికి, ప్రజలను కొంతమంది నాయకులు తప్పుదోవ పట్టించడానికి ప్రతి ఒక్కసారి పేపర్లు ఇస్తూ వస్తున్నాడు. ఒకటి చెప్తున్నా, నాకు తెలిసి ఈ రాజకీయ జీవితంలో ఆదినారాయణ అంత పెద్ద భూ కబ్జాదారు ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ ఉండడం నా అభిప్రాయం. కారణం ఏమంటే ముదుగుబ్బ మండలం అడవి బ్రాహ్మణ తాండలో 170 ఎకరాలు గిరిజనులకు సంబంధించిన, పేద గిరిజనులకు సంపాదించిన ఆస్తులను తాను తన కుటుంబ సభ్యుల పేరుతో చేసుకున్నారు. విచారణ జరిగింది. ఆ విచారణ జరిగితే 79.90 ఎకరాల భూముల్లో ఈయన గిరిజనుల నుంచి 1B కానీ అడంగలు కానీ మార్చుకోవడం జరిగింది. ఈయనకు పెద్ద అలవాటు ఉంది. ఫేక్ రెజల్యూషన్ చేస్తాడు, అసైన్మెంటు భూములు విరుద్ధంగా తీసుకుంటాడు, గిరిజనులు బెదిరిస్తాడు, తర్వాత మ్యుటేషన్ కూడా ఫేక్ చేస్తాడు, సబ్ డివిజన్స్ ఫేక్ చేస్తాడు, రోడ్లు ఏర్పాటు ఫేక్ డివిజన్ చేస్తాడు. కుప్పలుగా బండ్లకు, లారీలకు అభియోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి పేపర్లో కూడా ప్రతి ఒక్కసారి అరాచక శక్తి ఆదినారాయణ యాదవ్, అసైన్డ్ భూమి నమ్మకాలపై తాకీదు జారీ, అదాని పవర్ ఫండ్లకు అడ్డగింత. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి స్వయంగా రామకృష్ణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి, ఎక్స్ఎమ్మెల్యే గౌరవ రామకృష్ణ గారు సీఎం దగ్గర కూర్చొని అదొక ఫిర్యాదు చేస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీలో కూడా వీళ్ళు భూములు ఆక్రమించాలని చెప్పి వచ్చింది. దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా అనంతపురం పక్కన మా అనంతలక్ష్మి కళాశాల పక్కన దాదాపు 9 ఎకరాల చెల్లను 50 కోట్ల ఆస్తిని అక్రమంగా తన పేరుతో 1B అడంగలు మార్చాడు. అదేవిధంగా సోమగుట్ట చిలమత్తూరు మండలంలో ఒక 50 ఎకరాల భూమిని కూడా ఎస్సీలువి, ఎస్టీలువి, బీసీలువి ఎన్ఓసి లేకోకుండా అడ్డాదిడ్డంగా రిజిస్టర్ చేసుకొని మామూలుగా అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ అవి కూడా చేసుకుని పెట్టాడు. కియా చుట్టుపక్కల రైతులు బెదిరించాడు, తక్కువ డబ్బులు తీసుకొని బెదిరించి. ఈ విధంగా ఇన్ని భూములు ఆక్రమణ చేస్తే కొంతమంది ఎస్సీ ఎస్టీ నాయకులకు తెలియకోకుండా అమాయకంగా ఏదో చెప్తే నమ్మి ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తిని ఏ విధంగా క్షమిస్తారో నాకైతే అర్థం కాల. ఇప్పుడు మేము
నేను ఒకటే చెప్తున్నా, నాకు ఒకరి భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు, భగవంతుడు సఫిషియెంట్గా ఇచ్చాడు. కొన్ని అలిగేషన్స్ నా మీద చేస్తున్నాడు. 600 రూపాయల జీతం వ్యక్తి ఇన్ని వేల కోట్ల సంపాది. ఎస్, రాత్రి మూలలో కష్టపడి దినానికి 18 గంటల పాటు కష్టపడినా, పని చేసినా, లెక్చరర్గా సంపాదించా, విద్యాసంస్థ స్థాపించా, దాంట్లో కూడా వచ్చిన ఆదాయాన్ని భూముల మీద పెట్టా, కాలేజీల మీద పెట్టా. కాబట్టి అది పెరిగి ఉంటుంది. అంతేగా నేనేమి అరాచకాలు చేయను, దౌర్జన్యాలు చేయను, దోపిడీలు చేయను, ఒకరి సొమ్ము ఆశించను, నాకు అవసరం లే. పల్లె రఘునాథ్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చా, ఇంత సేవ చేస్తున్నా. నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు. నేను దేనికైనా సిద్ధమే. ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి ఎంక్వైరీ ఏమని అడుగుతున్నా. నేను చేసింది ఏమని, ఒక సెంటు భూమి నాది కాంది ఎవరిని ఆక్రమించింటే నేను ఉరిశిక్షకైనా సిద్ధమే, పార్టీ నుంచి తొలగేదానికైనా సిద్ధమే, ఏ శిక్షకైనా సిద్ధమే. నాకు అవసరం లేదు. ఎందుకంటే ఎందుకు ఇన్ని కోట్ల సర్వేలు పెట్టి ఏ పార్టీ వస్తుంది సర్వేలు చేస్తారు? ఆజ్ఞాని చెప్తారు కదా, వాడు 2009లో 2014 కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ వస్తుంది చెప్పి ఇమీడియట్గా 2009, 2010 తెలుగుదేశం పార్టీకి వచ్చాడు ముందుగానే. అంటే ఆయనకు ముందుగా తెలుస్తాను తెలుగుదేశం పార్టీ. తర్వాత 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ వేయడం ఇమీడియట్ తెలిసిపోతాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీకి చేరాడు, పార్టీ వస్తుందని చెప్పి. అంటే ఈ సర్వేలన్నీ వేస్ట్. వాడిని అడిగితే చెప్తున్నాను ముందుగానే ఏ పార్టీ వస్తుందని చెప్పి. ఆయన అడిగితే వస్తుందని చెప్పి అనవైతుంది. ఏ పార్టీ ఉంటాడో తెలియదు, తనకు ఒక్కటే ధ్యేయం. అసలుకి ఆయన నేర స్వభావం. చిన్నప్పుడే 7వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత ముదుగుబ్బలో మోటార్లు అమ్మేసి మోటార్లను వైర్ అమ్ముకునే వ్యక్తి. కల్తీ సీట్స్లో విపరీతంగా అన్యాయం చేసి ఎంతోమంది సస్పెండ్ అయ్యి ఒక 4 కొన్ని కోట్ల మిస్యూజ్ అంటే అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అంతేకాదు ఈ భూముల ఆక్రమణ. అనంతపురం జిల్లాలో ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తి ఎవరు ఉన్నాడు అంటే, అసైన్మెంట్ మామూలుగా 5 ఎకరాలు లోపిస్తారు ఒక కుటుంబానికి, లేదా 5 ఎకరాలు ఇస్తారు. దీంట్లో అసైన్మెంట్ భూములు 100 ఎకరాలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో, ఏ విధంగా ఎంఆర్ ఆఫీసర్లు ఎండి సహకరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. చాలా చాలా అన్యాయం, చాలా దారుణం. మా మీద ఆరోపణ చేస్తూ నేను నష్టపోయిన నాకేం బాధలే. ఏమో 50 ఎకరాలు వస్తుంది, 50 ఎకరాలు పోతుంది. ఆజ్ఞాన నష్టపోయినా పెద్ద ఇబ్బందిలే, అది పెద్దగా సమస్య కాదు. ఇన్ని 100 మంది అమాయకులైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, గిరిజనులు భూములు 1Bలు అడంగల్లో తీసుకుని ఆక్రమించిన వ్యక్తికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఈ కొంతమంది ఎస్సీ, ఎస్టీ నాయకులు, బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నా. ఒకటే అడుగుతున్నా, ప్రజా సంఘాలతో విచారణ చేస్తారా చేయండి, లేదా కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేసినా పర్వాలే, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసినా పర్వాలే, లేకపోతే ముఖ్యమంత్రిగా సిట్ వేసి విచారణ చేసి ఈ అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా. డైరెక్టర్లు నేను, ఆదినారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభాకరు, నరేష్, వెంకటప్రసాద్ రెడ్డి, మేము 6 మంది ఓ పక్క ఉన్నాం, ఒకడో పక్క. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే 6 మంది డైరెక్టర్ తెలియకోకుండా అక్రమంగా ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి 100 ఎకరాలు పైచీలకు రిజిస్టర్ చేసుకున్నాడు. దాని నెంబర్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం ఏమేమి చేసుకునేది. అది చాలా అధర్మము, అక్రమం, అన్యాయం. మా పర్మిషన్ లేక కదా. ఒక కొడుకు చేసి 6 మంది కొడుకు చేయకపోతే ఎట్లా వెళ్తుంది? ఇంకా మీ పెద్ద మనుషులు కాబట్టి కంపెనీ జరుగుపోలా, మా ఆస్తులు మీరు ఎట్లా చంచి బెదిరించాలా, పంపించాలా. అదేవిధంగా బాడికి ఇచ్చిందని మేము ఎదుర్కొనాలా. ఏదో కోర్టులో తెలుస్తుందని చెప్పి 6 ఏళ్ళ నుంచి ఓపిక పడితే ఊరికి రాళ్ళు వేసుకుంటా అంటే, బురద చల్లుకుంటా అంటే, సార్ నన్ను పిడిస్తాను, నాకేం అవసరం ఉంది? ఏ పార్టీలు ఉన్నారు? కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీనా, టీడీపీనా, బీజేపీనా? నెక్స్ట్ 2019కి ఏ పార్టీ వస్తుందని ముందుగా చెప్పేస్తాడు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు వెన్నుపోటు అంటారు నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు వెన్నుపోటు అంటున్నారు? ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు పెంచి 65 లక్షల కుటుంబాలకు పొద్దు గునికే లోపల చరిత్రాత్మకంగా, హిస్టారికల్గా 34,000 కోట్ల సంవత్సరానికి ఇస్తూ ఉంటే దీన్ని వెన్నుపోటు అంటారా? పేదవారి కడుపు నుండి కన్నం పెట్టాలి అని ఆలోచించే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే దాన్ని రద్దు చేశాడు. దాన్ని అన్నా క్యాంటీన్ తిరిగి పెడితే అది వెన్నుపోటు అంటారా? మహిళలకు హామీ ఇచ్చిన విధంగా 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తూ ఉంటే అది వెన్నుపోటు అంటారా? అదేవిధంగా తల్లికి వందనం, ఇంట్లో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తే ఇది వెన్నుపోటు అంటారా?
అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇస్తూ ఉంటాయి ప్రయాణిక మహిళలకు. ఇది వెన్నుపోటు అంటారా? నిజమైన వెన్నుపోటుదాడు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి చేసింది, వాళ్ళ చిన్నాన్ని ఎంపీ చేసింది, వాళ్ళ అమ్మని ఎమ్మెల్యే చేసింది, ఈయన్ను ఎంపీ చేసింది. ఎంతో కాలంగా ఆదరించిన కాంగ్రెస్ పార్టీని కాదని ముఖ్యమంత్రి పదవి కోసం వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీ పెట్టాడు. కాబట్టి ఇంత పెద్ద వెన్నుపోటుదారుడు భారతదేశ చరిత్ర ఎక్కడా లేడు. నమ్మక ద్రోహం చేశాడు. రెండవది, తన తండ్రి లాంటి చిన్నాయన్ను దారుణంగా హత్య చేస్తే దాన్ని పక్కదారి వెళ్ళిచ్చి సిబిఐ విచారించి మనం వెనక్కి తీసుకొని వెన్నుపోటు పొడిచిన కుటుంబానికి వాస్తవమా కాదా? ఆ తల్లి ఆ చెల్లి పాప దండం పెట్టాలి. ఈయన జైల్లో ఉంటే మహిళ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ఆయన ఎన్నికకు సహాయం చేస్తే తల్లికి చెల్లికి ఆశ లేకుండా కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ రోజున ఈ వెన్నుపోటు అనేది వాళ్ళ పేటెంట్ హక్కు. వాళ్ళ నాయన రాజారెడ్డి గారు వెంగన్నర్స్ అనే వ్యక్తి వెన్నుపోటు పొడిచే ఆ గన్ను ఆక్రమించాడు. వెన్నుపోటు అనే దానికి పేటెంట్ హక్కు 100% జగన్మోహన్ రెడ్డి. ఎవరిని వదిలిపెట్టాడు. తన పార్టీలో ఉండే విజయసాయి రెడ్డి కూడా వెన్నుపోటు పొడిచాడు లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్లో. కాబట్టి వెన్నుపోటు అనేది ఊరికే ప్రచారం చేస్తుంది తప్ప అది ప్రజలు ఎవరు వినే పరిస్థితి లేదు. అరణ్య నిరోధనం అమరావతిని 3 బొక్కలాట చేశాడు రాజధాని. తిరిగి రాజధాని పునర్నిర్మాణం చేస్తే అది వెన్నుపోటు అంటారా? కాబట్టి వాళ్ళ పొద్దుబోక వీలు లేక ఉనికి కోసం ఇవి చేసి దాన్ని ప్రజలు ఎవరు హర్షించరు. ఈ జిమ్మిక్కులు నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి అధ్యాయం ముగిసిన అధ్యాయం, ఆయన కథ అయిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆదరించే అవకాశమే లేదు. ఆయన ఎన్ని పోటు పడిచినా ఎందరిని ఇబ్బంది పెట్టినా ఆయన పైకి వచ్చే అవకాశం లేదు.